హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశుల్లో సింహరాశి గురించి అయితే మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ సింహరాశి వారు సీట్స్ ఆఫర్ చేసుకోండి. ఎందుకంటే మీ జీవితంలో ఈ ఫిబ్రవరి తేదీ అతిపెద్ద శుభవార్త రాబోతుంది. విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. ఫిబ్రవరి నెలలో ఎలా వినబోతుందో దానికి సంబంధించి పూర్తి అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది, ఎటువంటి అనుకూల ఫలితాల ఈ రాశివారు పొందుతారు, ఈ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూస్తేనే అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇది సింహరాశి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు గమనించినట్లయితే చాలా మంచి మానవత్వం కలిగి వారిని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వ్యక్తులు ఆశప్రియులు, తమ అనుకున్నది సామర్థ్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప గొడవలు పెట్టుకోవడం అంటే వీరికి అస్సలు నచ్చదు. తమ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని మీరు ఇతరులని నవ్విస్తూ ఉంటారు. అలాగే వ్యాపార విషయాల్లో కూడా తమదైన స్థానంలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ఈ సింహరాశి వారు ప్రణాళికను చక్కగా రచించుకుంటారు కూడా. అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పం కూడా వీరికి ఉంటుంది. ఉన్నత స్థానంలో ఉన్నవారు, బంధువర్గ జాతి వారు ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశం కూడా ఉంటాయి. ఇది వారికి చాలా బాధాకరమైన అంశమని చెప్పుకోవాలి. మనం అనుకున్న వ్యక్తుల వల్లే మీరు మోసపోతారు అంటే సొంత వ్యక్తులు ఎవరైతే భావించి ఎవరితో అయితే మీరు అత్యాశ సన్నిహితంగా ఉంటారో వారి వల్లే మోసపోయినటువంటి సందర్భాలు కూడా మీరు చూస్తారు. అలాగే బంధువర్గం కూడా మీకు అవకాశాలు ఉన్నప్పుడు సహాయం చేయక మొహం చాటేసి ఆ పరిస్థితులు కూడా మీరు అనుభవిస్తారు కూడా. ఇవి మీ జీవితంలో చాలా బాధాకరమైన అంశాలుగా మిగిలిపోతాయి. అయితే దీనివల్ల మానసికంగా కూడా కొంత బాధలోకి మీరు లోనవుతారు. మీరు ఎప్పుడైతే డబ్బు అవసరం పడుతుందో వారి యొక్క సహాయం అవసరం పడుతుంది. ఆ సమయంలో వారు సహాయం చేయకపోగా మీరు చాలా నిరాశకు లోనవుతారు. అయితే ఈ విషయం కనుక మీరు మానసికంగా కూడా లోనవుతారు. అయితే బాల్యం నుంచి ఈ యొక్క సింహరాశి వారు కష్టాలని, ఎత్తుపల్లాలను కూడా చూశారు కాబట్టి జీవితాంతం వీరికి అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన కూడా వీరికి చిన్నతనం నుంచి అలవాటు పడుతుంది. అలాగే మాట తప్పే మనుషుల వల్ల కూడా మీరు మానసికంగా కుంగిపోతుంటారు సందర్భం మీ యొక్క జీవితంలో చూస్తారు. ముఖ్యంగా కొన్నిసార్లు డబ్బు ఎవరైతే అవకాశాలు ఉన్నవారికి అప్పుగా ఇవ్వడం కావచ్చు, బదులుగా ఇవ్వడం కావచ్చు, వారి నుంచి తిరిగి పొందలేక మీరు చాలా నిరాశకు లోనై పరిస్థితులు కూడా చూస్తారు. అయితే అవసరాలకు మీరు సహాయం చేస్తారు, కానీ మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం వారు డబ్బు తిరిగి చెల్లించలేదు. మీరు దురాశగా ప్రవహించలేకపోతారు. అలాగే ఈ కఠినంగా వారితో ప్రవర్తించలేక ఎన్నోసార్లు మానసికంగా కుంగిపోతారు తప్ప. అలాగే మీరు డబ్బు సహాయం చేసిన వ్యక్తితో మీరు కోపంతో ప్రవర్తించలేక ఎన్నోసార్లు మానసికంగా కుంగిపోతారు తప్ప ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి అనేకసార్లు ఆలోచిస్తూ వస్తారు. అయితే ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో సజాతి వల్ల, బంధువర్గాల వల్ల, స్నేహితుల వల్ల అనేక సందర్భాల్లో వారి అవకాశాలు ఉన్నప్పుడు సహాయం దొరకలేదు. వాళ్ళు మీతో పని చేయించుకొని ప్రయోజనం చేసిన వాళ్ళు కూడా మీరు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు కూడా. అలాగే అవకాశాలు ఉన్నప్పుడు మళ్ళీ చక్కగా యూజ్ చేసుకుంటారు, కానీ తరువాత మళ్ళీ వదిలేస్తారు. అంటే మీ యొక్క జీవితంలో ఇటువంటి వ్యక్తులు అధిక మంది చెప్పుకోవాలి. మీ బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, ఇటువంటి వారు ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. మీ ముందు చక్కగా మాట్లాడతారు, కానీ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తారు. అటువంటి వ్యక్తులు కూడా ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇంక ముందు మీ యొక్క జీవితంలో మాత్రం
అద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవాలి. అయితే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కష్టాలు ఉన్నాయని మీరు నిరాశలో ఉన్నట్లయితే ఆ విషయాన్ని మర్చిపోండి. ఎందుకంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయి. అతి పెద్ద శుభవార్త అయితే మీరు అతి త్వరలో అంటే ఈ ఫిబ్రవరి నెలలోనే వినబోతున్నారు. అలాగే మిమ్మల్ని అవమానించిన వారు అవగాహన పడి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ వెనకాల గోతులు తవ్విన వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు చేసిన తప్పేంటో తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణలు అడిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో మీరు అతిపెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు. ముఖ్యంగా సింహరాశి జాతకు సంబంధించి మీరు జీవితంలో ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీరి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరికి వారి పరిస్థితులు బట్టి ఒక్కొక్క కోరిక అనేది బలంగా ఉంటుంది. కొంతమందికి కెరియర్లో చాలా బాగా సెటిల్ అవ్వాలని, మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ దక్కి అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని, ఇంకా మరికొంతమందికి అయితే మంచి విదేశీ అవకాశాలు రావాలని, విదేశాల్లో స్థిరపడాలని, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అయితే ఉంటుంది. ఇంకొంతమందికి వివాహం జరగాలని, వారి భాగస్వామిని బాగా అర్థం చేసుకోవాలని, అలాగే కుటుంబ బంధాలు మెరుగుపడాలని, అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి వారు కలవాలని, బంధువులు మిత్రులు ఎవరైతే వీరికి దూరం అయ్యారో వారిని కలుసుకోవాలని, ఇటువంటి కోరికలు మీ జీవితంలో మీకు బలంగా కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి అతిపెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఖచ్చితంగా ఆ రోజు మీ జీవితానికి సంబంధించి ఒక కీలకమైన పరిమాణాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. అంటే ఒక కీలకమైన మార్పు అనేది మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది. అలాగే ఈ ఫిబ్రవరి నెలలో సింహరాశి వారి యొక్క భవిష్యత్తును సంబంధించి ఒక కీలకమైన విషయాన్ని, ఒక గుడ్ న్యూస్ అనే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మంచి అవకాశం వారి ముందుకి రాబోతుంది. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్ సంబంధించినటువంటి గుడ్ న్యూస్ విని అవకాశాలు కూడా ఉండొచ్చు. అలాగే ఉద్యోగాల్లో మార్పు కోరుకునే వారికి దానికి సంబంధించి గుడ్ న్యూస్ రావచ్చు. అలాగే వ్యాపార అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా అటువంటి అవకాశం వారికి తలుపు తట్టబోతుంది. అలాగే సింహరాశి వారి జాతకులు వ్యాపారాన్ని మొదలు పెట్టాలని మీరు డబ్బు కోసం ప్రయత్నాలు చేసినట్లయితే ఆ రోజు దానికి సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే వినవచ్చు. లోను కోసం ప్రయత్నం చేసినట్లయితే గుడ్ న్యూస్. అలాగే విదేశాలకు వెళ్ళాలని కోరిక కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి ఒక శుభవార్త అయితే వింటారు. ఎలాగైతే ఎవరైతే కుటుంబ సభ్యులు మెరుగుపడాలని, కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండాలని ఎదురు చూస్తూ ఉన్నారో వారు కూడా దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఈ విధంగా ఎవరి పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో, మీ జీవితంలో మీరు ఎటువంటి కోరిక అయితే బలంగా కలిగి ఉన్నారో అటువంటి కోరిక, అటువంటి అతిపెద్ద శుభవార్త అయితే మీరు విని అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సింహరాశి వారు మరిన్ని శుభవార్తలు పొందడానికి హనుమాన్ చాలీసా పాటించాలి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపరమైన పుణ్యఫలాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. మీ జీవితంలో ముందు పెన్నుండు లేటువంటి శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే మీరు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించండి. మరిన్ని శుభవార్తలు మీరు ఖచ్చితంగా పొందుతారు. సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.